నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఒక్కటే ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది, ఈ దౌర్జన్యం ఉందని చేస్తే వేరు. ఒక మారుమూల గ్రామం, ధనాన్పేట గ్రామం, అంతా కలిపితే ఒక 5 సెంట్లో 10 సెంట్లో 5 సెంట్లు ఉంటుంది. ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు అర్హులైతే అంతేగాని వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి తగలపరచని తప్పేముంది? వాళ్ళు అర్హుడు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని అని చెప్పాలి. దేనికోసం ఇది? ఏం సాధిస్తామని మీరు రాజకీయాలు అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా? ఆలోచించండి. నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కోరుతున్నాను, ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో కొత్త అవుతాయి, కొత్త వచ్చు మీరు, కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహార జ్ఞానం తెలిసిన వ్యక్తులు మీరు. ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు. మన మనశ్శక్తులు మనం ఆలోచన చేసుకోవాలి. జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి దౌర్జన్యకాండల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నాయి. గత 45 ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం. కానీ అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాకు రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. మాకు అవకాశం ఇచ్చిన, భగవంతుడు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటివి ఎక్కడ కూడా దరిదాపులకు కూడా రానికుండా చేశాం. మా దగ్గర కూడా వచ్చే కంప్లైంట్లు, ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ ఊరిలో కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తులు ఆ గ్రామాల్లో చేసిన గత 20-30 సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు చేశారో అన్ని వాళ్ళ మనశ్శాస్త్రికి వాళ్ళకి తెలుసు. ఇప్పుడైనా ఎవరు కొట్టడానికి కానీ, లేదా ఎవరి పేకాన్ని తీయడానికి కానీ, ఎవరు అవసరం ధ్వంసం చేయడానికి కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదే. అవకాశం ఉన్నంత వరకు ఎదురుబడి సాయం చేయడానికి ఆలోచన చేస్తాం. రాజకీయం అంటే అది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు 10 శభాష అనిపించుకోవాలి. అలాగని నేను తప్పునొచ్చి ఒత్తాసు పలకట్లే. పాము నేను చూశాను, నాకు ఎవరో ఒక అబ్బాయి మీరు చూడండి ఎంత దీనంగా అవునాదు వింటుంటే. ఎవరో విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు. ఒక కార్మిక జమానికి సంబంధించిన ఒక వ్యక్తిత్వాలకి ఇంటికి వచ్చి కూర్చోడానికి మీరు కలెక్టర్ గారు కదా ఒకసారి పిలిపించుకుని అబ్బాయిని నువ్వు రెస్పాన్స్ పర్సనే కదా, నువ్వు ఆలోచించు బాబు అని చెప్తే అయిపోయే. అదంటే ఎక్సర్విస్మెంట్ కదా. అందులో నాకు తెలియకూడుతున్నాను, ఎప్పుడైనా ఓ 30-50 మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళాలి అంతమంది? మన జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే 5 నిమిషాల్లో వస్తాడు. అతను వచ్చి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేసి ఎందుకంటే లా బైండింగ్ ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారు. అందరూ ప్రతి సామాన్యుల దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్న వ్యక్తిని. అందరు రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ ఆ పార్టీ ఆ రకంగా ఇప్పుడు చాలా మంది చెప్తుంటాను నేను. కానీ ఇలాంటి సంప్రదాయాలు ఏంటిది? కొత్తది తీసుకొస్తున్నాను ఇలాంటివి. రాత్రి అయితే పగలైతే రాత్రి వస్తుంది.
దయచేసి అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాలో రానివద్దు. కొద్దిగా సమయం పాటించండి. మన దృష్టికి ఏదైనా నాయకులు ఎన్నుకోబడిన నాయకుల దృష్టికి ఏదైనా వస్తే రాజకీయ కోణంతో పాటు రెండు మానవతా దృక్పథం కూడా ఆలోచన చేయండి. మన మానవులం, మనమేమి తిరుగుతున్న పక్షులను. బీజేపీ లీడర్ బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం యొక్క సహకారం తీసుకుంటాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు కేంద్ర పన్నుల రూపేణ ట్యాక్స్ డెవల్యూషన్ 26,216 కోట్లు, ట్యాక్స్ డెవల్యూషన్ 26,216 కోట్ల రూపాయలు, గ్రాంటింగ్ ఎయిడ్ ద్వారా 21,075 కోట్ల రూపాయలు, ఎఫ్ఆర్బిఎంకు లోబడి 62,000 కోట్ల రుణాలు ఇవాళ తెలంగాణకు ఇచ్చింది. మొత్తము 2,91,000 కోట్ల 2,91,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో నిధులు అప్పుల రూపేణ కేంద్రం అంటే 2,91,000 రాష్ట్ర బడ్జెట్లో కేంద్రము 1,09,000 కోట్ల రూపాయలు నిధులుస్తున్నది. అంటే బడ్జెట్లో 2,00,000 కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే 1,00,000 కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తూ నిధుల రూపాయలు అని కలిపి ఇవాళ. కానీ కేంద్రం ఏమి ఇస్తలే అంటారు. రైల్వే కేటాయింపులకు సంబంధించి తెలంగాణకి బడ్జెట్లో 5,336 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీంతోపాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదన్నది, గతంలో 9 నెలల్లో 31,221 కోట్ల రూపాయల ఖర్చును ఇలా పోయినసారి గత 10 నెలలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే కోసం కేటాయించడం జరిగింది. యూపీఏ ప్రభుత్వము గతంలో కేటాయించిన దానికంటే 20 రెట్లు ఎక్కువ కేటాయించినాం. ఈ 10 నెలల్లో 32,946 కోట్ల వ్యయంతో నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఇప్పటికే 100% రైల్వే విద్యుతీకరణ పనులు పూర్తి చేస్తాం. 100% తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీసం పెండింగ్ లేదు ఎక్కడ కూడా. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో 437 ఆర్ఓబీలు ఆర్యూబీలు 437. కరీంనగర్లో తీవ్ర పని కూడా ఉన్నది. 40 రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు, దానిలో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం రైల్వే స్టేషన్ కూడా కొత్త టెక్నాలజీతో ఆధునీకరించే పనులు కూడా ప్రారంభమైనాయి. 217 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. చెర్లపల్లిలో హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ ఇబ్బంది వల్ల దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేవలం నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లే ఉన్నాయి, కానీ ప్రజలు సమయాన్ని చేరుకోలేకపోతున్నారు అని చెప్పి ఉద్దేశంతో చెర్లపల్లిలో నూతన టెర్మినల్ పనులు కూడా 99% పూర్తయింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. చిన్న కొన్ని సమస్యలు కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి ఇలా ప్రధానమంత్రితో ప్రారంభించడానికి కిషన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఈ దేశ ప్రజలకు అందించిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ వాళ్ళు అడుగుతూ ఏమంటారంటే, లేదు 10,000 రూపాయన మేము ఇస్తాం కదా అంటారు. మరి కేంద్రం కూడా 10,000 రూపాయలు ఇస్తారు కదా. ఇవాళ కేంద్రం కూడా 10,000 రూపాయన అనేక విభాగాలకు సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ ఆ విభాగాలకు సంబంధించి నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం కూడా. ఇవాళ 1,90,000 కోట్ల రూపాయల పైగా కేంద్ర నిధులు సమకూరిస్తే రాష్ట్ర బడ్జెట్లో కనీసము దాని గురించి ప్రస్తావన లేదు. ఇలా ఆర్థిక శాఖ మంత్రి గారే అయిపోయారు. ఆర్థిక శాఖ మంత్రి గారే క్లారిటీ ఇచ్చింది. అలా ఇవాళ జిఎస్టీ ఆదాయంలో 74%, జిఎస్టీ ఆదాయంలో తెలంగాణ వచ్చే జిఎస్టీ ఆదాయంలో 74% 3 రాష్ట్ర. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. స్థానంలో ఉండేది సంస్కరణలే కాకుండా ఫీడ్బ్యాక్ నుంచి
అంటే ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్, పరిశ్రమ ఎవరైతే స్థాపించినారో వాళ్ళ ఫీడ్బ్యాక్, వ్యాపారస్తుల ఫీడ్బ్యాక్ నుంచి చూస్తే 1వ స్థానంలో ఉన్నారు. కానీ మీరు చెప్పే ప్రకారం అయితే అప్పట్లో ప్రగతి ఉంది, ఇప్పుడు లేదు అని అంటారు. ఎంత అన్యాయంగా చెప్తారండి అది. అదేవిధంగా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ త్రూ ఎంత అండి, ఇప్పుడు ఏ విధంగా డైవర్ట్ చేసినారండి? ఇప్పుడు లిక్కర్ ఏదైతే అమ్ముతామో ప్రభుత్వం లిక్కర్ సేల్స్ చేసినప్పుడు దాంట్లో ఒక 6-7 రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి లైసెన్స్ ఫీ, ఒకటి ఎక్సైజ్ డ్యూటీ, ఒకటి అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, ఒకటి ప్రివిలేజ్ ఫీ, ఒకటి ఏఆర్ఈటీ, ఒకటి ఆర్ఈటీ, ఒకటి స్పెషల్ మార్జిన్, అదర్స్. అయితే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో రీటైల్ షాపులు ఉన్నప్పుడు లిక్కర్ సేల్స్ అన్నీ కూడా ఆ ఊర్లో ఉండే వాళ్ళు సిండికేట్ అయిపోయి వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే లిక్కర్ షాప్ నడుపుతూ సిండికేట్ అయ్యి ఆ సిండికేట్లో భాగంగా ఎంఆర్పి ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ అమ్మేవాళ్ళు. అంటే ఉదాహరణకు ఒకవేళ బీర్ బాటిల్ ఒకటి 100 రూపాయలు అయితే ఒక 10 రూపాయలు 20 రూపాయలు వాళ్ళు సిండికేట్ చేసుకొని ఆ ఊర్లో ఎక్కువ అమ్మేవాళ్ళు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే సేల్స్ స్టార్ట్ చేసిందో ఆ సేల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అనాథరైజ్డ్గా అనధికారికంగా ఏదైతే ఎక్కువ రేట్ అమ్ముతున్నారో అందాజుగా అది ఎంత అని కనుక్కొని దాన్ని ఏఆర్ఈటీ, అంటే ఉదాహరణకు 100 రూపాయల బీర్ ఒకవేళ 110 రూపాయలు అమ్మే పాట అయితే ఆ 10 రూపాయలు అనధికారికంగా ఏదైతే వసూలు చేస్తూ ఉన్నారో అది ఏఆర్ఈటీ అని పెట్టి ఆ ఏఆర్ఈటీ అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెట్టి ఆ ఏఆర్ఈటీని ప్రభుత్వంకు సంబంధించిన స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క కార్పొరేషన్కు సంబంధించిన అప్పు దిద్దేదానికి ఎస్క్రో చేసి ఆ అప్పు కూడా ఏ విధంగా చేయడం జరిగింది, అది చట్టపరంగా అసెంబ్లీలో చట్టం చేసి చేయడం జరిగింది. ఆ అప్పు కూడా దేనికి, కేవలం 4, రైతు భరోసా, అదేవిధంగా ఆసరా, అదేవిధంగా చేయూత, అదేవిధంగా అమ్మఒడి, కేవలం 4 కార్యక్రమాలకు మాత్రమే. అంటే ఒక మందు సీసా అమ్మితే మందు సీసా మీద అనధికారికంగా ఎవరైతే సంపాదిస్తున్నారో అనధికారికంగా సంపాదనను అధికారికంగా తీసుకొని ఆ డబ్బులతో మాత్రమే ఈ 4 మంచి స్కీములు జరిగితే దాన్ని అన్యాయం అండి అని అన్నారు. మరి ఈరోజు మేధావులు కదా, మేధావులు అయితే మరి ఏ విధంగా మీరు 2 నెలలు అయినా కూడా ఇంచుమించు అదే సేల్స్ నడుపుతున్నారండి? ఎందుకు నడుపుతున్నారు అదే సేల్స్? అదేవిధంగా స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏదైతే పెట్టినారో ఏమన్నారు, రీరూటింగ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. మ్యారిటైమ్ బోర్డు, స్త్రీనిధి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఇటువంటివి ఎన్నో సంస్థలు. వాస్తవానికి ఈ సంస్థల్లో ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా అవి బ్యాంకుల్లో పెట్టేవాళ్ళు, అవసరానికి మాత్రం వాడుకునేవాళ్ళు. బ్యాంకులు ఏదైతే పెడుతున్నారో ఆ బ్యాంకు బదులు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సర్వీసెస్ అని చెప్పి ఒక కంపెనీ ఫ్లోట్ చేసి, ప్రభుత్వ కంపెనీ, ఆ కంపెనీలోకి తీసుకొని ఆ బ్యాంకు కంటే కూడా ఒక 0.5% ఇంచుమించు ఎక్కువ వడ్డీ ఇస్తూ ఆ డబ్బులు ప్రభుత్వ ఖర్చులకు వాడడం జరిగింది. తప్పేముందండి దీంట్లో? ఏం తప్పుంది అంటే బ్యాంకులో పెట్టినారు, బ్యాంకు బదులు ఒక 0.5%, ఒక 0.5% ఇంకా ఎక్కువ వడ్డీ ఇవ్వడం జరిగింది. అదే కంపెనీలోకి తీసుకోవడం జరిగింది. ఆ కంపెనీ ఏది? అండర్ ద కంపెనీస్ యాక్ట్. అది ఎవరు? ఆర్బీఐ కింద ఉండే కంపెనీ. అది ఆడిట్ ఎవరు చేస్తున్నారు? సిఏజీ చేస్తుంది ఆడిట్. ఏ విధంగా దీన్ని తప్పంటున్నారు? దీనివల్ల చాలా చెల్లాచెదురు అయిందంట. ఎట్లయితుందండి చెల్లాచెదురు? ఇంకోటి, స్టేట్ స్పెండింగ్ బియాండ్ స్టేట్స్ రిసోర్సెస్, అంటే మన శక్తి కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఎట్లయిందంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంతకుముందు పేజ్ 30లో ఏమని చెప్పినారు మీరు? ఈ విధంగా చాలకొస్తున్నాయి డబ్బులు. మీరు చెప్పండి సమాధానం మీరే. అన్నిటికంటే ఎక్కువ జీతాలు భత్యాలు 90 చిల్లర వేల కోట్లు. అదే కదండి హైయెస్ట్. మీకు తెలిసే కదా జరిగింది. 42% పిఆర్సీ ఫిట్మెంట్ మీరు ఇచ్చిన తర్వాతనే కదా పెరిగిండేది. ఈరోజు నెక్స్ట్ 33,000 కోట్లు వెల్ఫేర్ పెన్షన్స్ మీకు తెలిసే కదా జరిగిండేది. మీరు మంచి అనుకున్నారో ఇంకోటి అనుకున్నారో మీరు చేసినారు. మీరు చేసడం వల్ల పెరిగింది, అయిపోయింది. మీరు చేసినారు, పెరిగింది. మళ్ళీ దానివల్ల మీరెందుకు బాధపడుతున్నారు? వేరే వాళ్లకు ఎందుకు ఆపాదేయాలని చూస్తున్నారు అనేది పాయింట్. అన్నిటికంటే ముఖ్యం అప్పు, రాష్ట్ర అప్పు. అబ్బా అసలు అప్పు గురించి చూస్తే అసలు ఎంత అన్యాయంగా అప్పు గురించి, ఎడాపెడా అప్పులు, పైగా ఓడి ఈనాడు, ఏమాత్రం తగ్గని రాష్ట్ర ప్రభుత్వ రుణాలు. మంచిది. అప్పులతో నెట్టుకొస్తున్నాం యనమల రామకృష్ణుడు గారు. అప్పులపై అబద్ధాలు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.
కొత్తగా ఇంకొక 1000 కోట్ల అప్పు, అబ్బా. అప్పుల్లో సరికొత్త రికార్డు, అబ్బా. ఇదెవరు? ఈనాడు. మరో 1000 కోట్ల అప్పు, ఈనాడు. 3000 కోట్లు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వమే కారణం దీనికి. ఇంత దారుణమైనటువంటి స్థితికి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి. సరే, అప్పులు అనేటువంటిది సాధారణంగా చేస్తూ ఉంటారు, ఏ గవర్నమెంట్ అయినా చేస్తూ ఉంటారు. పంజాబ్ చేసింది, కేరళ చేసింది, అన్ని గవర్నమెంట్లు చేస్తారు. మనం 3rd హైయెస్ట్ బారోయింగ్ స్టేట్. ఫస్ట్ పంజాబ్, తర్వాత కేరళ, ఇవి ఉన్నాయి. తర్వాత అయితే వాటితో పోల్చి చూసుకుంటే వాళ్ళు అప్పు తెచ్చారు, డెవలప్మెంట్ చేశారు. ఉదాహరణకి మీకు కేరళలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెంబర్ 1 ప్లేస్. వాళ్ళు తెచ్చినటువంటి అప్పును సద్వినియోగపరిచారు, దానివల్ల డెవలప్మెంట్ జరిగింది. అదేవిధంగా పేదరికానికి సంబంధించినటువంటి 17 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అవి కూడా డెవలప్ చేశారు. కానీ మనం ఎక్కడున్నాం? దాదాపు 10వ ప్లేస్లో ఉన్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. అంటే ఏదైతే యుఎన్ఓ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏమన్నాయో దాంట్లో మనం 10వ ప్లేస్లో ఉన్నాం. మనతో సమానంగా అప్పు తెచ్చిన వాళ్ళము నెంబర్ 1, నెంబర్ 2 ప్లేస్లో ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. అదేవిధంగా మీకు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 10th ప్లేస్. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. క్యాపిటల్ అవుట్లే పేరుకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఒక హ్యాట్ చూపిస్తాం. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఒకటి లోన్స్ రీపేమెంట్ ఉంటుంది దాంట్లో కూడా. రెండోదేమో క్యాపిటల్ అవుట్లే అని యాక్చువల్ ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్కి ఏం చేశారనేది. బీజేపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మనం ఫీల్డ్లో చూసుకునే కూడా జీరో డెవలప్మెంట్. అంచేత క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 10వ స్థానంలో ఏపీ ఉండటానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. అంచేత ఇన్ని కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటిది వాళ్ళు చెప్పినట్టుగా నేను ఎక్సైజ్ పెంచాను, అదేవిధంగా ఇసుక పెంచాను, ఇవన్నీ నేను చాలా ఆర్థిక వ్యవస్థను చాలా రెవెన్యూ చాలా పెంచానని చెప్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నాను, మీరు పెంచారంటున్నా ఇన్ని అప్పులు పెరిగాయి కదా, అదేవిధంగా ఎక్సైజ్ ఆదాయం పెరిగింది కదా, లేకపోతే కొన్ని ఆదాయాలు మీరు పెంచారు కదా, ఈ పెంచినటువంటి డబ్బు ఎక్కడికి పోయింది అనేటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎందుచేతంటే పెంచిన తర్వాత మీకు డెవలప్మెంట్ జరిగిందంటే డెవలప్మెంట్ జరగలేదు. డెవలప్మెంట్ జరిగితే దానికి ఈక్వేట్ అవుతుంది. డెవలప్మెంట్ జరగకుండా అప్పులు మాత్రం పెంచుకున్నారు. ఆదాయం కొన్ని చోట్ల వాళ్ళకి కావాల్సిన చోట ఆదాయాలు పెరిగాయి. ఆ పెరిగినటువంటి ఆదాయాలకి అప్పులకి దానికి సరిసమానంగా అభివృద్ధి జరగలేదు. సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళే చెప్పారు 54,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామని వాళ్ళే చెప్పారు. సజ్జలు ఒక సందర్భంలో చెప్పాడు. అంటే టోటల్ బడ్జెటెడ్ అమౌంట్ ఇదొకటి. సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళు సరిగ్గా చేసి ఉంటే డబ్బులు బటన్ నొక్కుతున్నామని చెప్తున్నారు తప్ప ఆ అమౌంట్ ఎక్కడికి వెళుతుంది, ఎవరికి వెళుతుంది అనేటువంటిది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. దానివల్ల ఎందుకని ఇందాక నేను చెప్పినట్టుగానే SDGs ఏదో ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దట్ ఈస్ పర్టైనింగ్ టు పవర్టీ, ఇన్ఈక్వాలిటీ, అదే హెల్త్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కేటగిరీస్, అవి 17 కేటగిరీస్. అవన్నీ కూడా లోయర్ లెవెల్లోనే ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్. అంటే నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి చూస్తే అవి బాగా మంచి ర్యాంకింగ్ వచ్చి ఉండవలసింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఆ ర్యాంకింగ్ రాలేదు. రెండోది ఈ రోజు రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా రిపోర్ట్ చెప్తున్నాయి, పేదరికం పెరిగింది అనేటువంటిది రిపోర్ట్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు పెరిగాయి, ఆర్థిక అసమానతలు పెరిగాయి అంటున్నారు. మనం చెప్పేది కదా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా మల్టీ డైమెన్షనల్ పవర్టీ రిపోర్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసాయి. ఈ రిపోర్ట్లో అన్నీ కూడా చూస్తే పేదరికం పెరిగింది అంటే గ్రోత్లో వాళ్ళు తగ్గినట్టు చూపించవచ్చు, కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరుగుతున్నారు, పేదరికం పెరుగుతుంది, అదేవిధంగా అసమానతలు పెరుగుతున్నాయి. మరి నిజంగా నువ్వు బటన్ నొక్కి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ పక్కాగా చేసుంటే పేదరికం ఎందుకు తగ్గలేదు? అదేవిధంగా ఇన్ఈక్వాలిటీ, అసమానతలు ఎందుకు తగ్గలేదు? అసమానతలు 10% అసమానతలు పెరిగాయి 5 yearsలో. పేదరికం దాదాపు మనం ఒకప్పుడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2-3 ప్లేసుల్లో ఉండేవాళ్ళం. ఈనాడు దాదాపు 5వ ప్లేస్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది 5వ ప్లేస్లోకి అంటే నీకంటే బాగా మిగతా రాష్ట్రాలు చేశారు, నువ్వు ఇంత అప్పు తెచ్చినప్పుడు కూడా నువ్వు చేయలేకపోయావు. దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా చూస్తే మీకు ఈ రకమైనటువంటి అప్పులు తీసుకొచ్చి ఈరోజు నేను అప్పులు చేయలేదు,
7 లక్షల పైకి చిలుకు మాత్రమే నేను మాది అప్పు మీరు ఎక్కువ చూపిస్తున్నారు అన్నప్పుడు ఆర్ యూ రెడీ ఫర్ డిబేట్ ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్? లేకపోతే బయట కానీ మీరు డిబేట్కి వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు వీటి మీద డిస్కస్ చేయడానికి, మీ ఈ శ్వేతపత్రం మీద డిస్కస్ చేయడానికి అని ఛాలెంజ్ చేస్తున్నాను. అదొకటి. రెండవది వచ్చేటప్పుడు మీరు చూస్తే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఎకానమీకి వెళ్తే, ఎకానమీలో మీరు చూస్తే నేను ఇంతకుముందు కూడా పేపర్ రిలీజ్ చేశాను, ఇవన్నీ ఎక్కడి నుంచో తేలేదు. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లేదంటే శక్తిలో ఏమి ఇబ్బంది లేదు, శక్తి ఉంది, యుక్తి ఉంది. ఆ యుక్తి పనిచేసింది కాబట్టి శక్తి బలహీనపడిపోయింది. డబ్బులు కొట్టేయాలనేటువంటి యుక్తి ఎప్పుడైతే సోమిరెడ్డికి పనిచేసిందో సోమిరెడ్డి శక్తి బలహీనం అయిపోయింది. యుక్తి శక్తి లేనోడు కాదు, రెండు ఉన్నాయి. ఆ శక్తి బలహీన పడిపోవడానికి యుక్తి కారణం, డబ్బులు పడిపోయింది. కాబట్టి అక్కడ సంబంధించినటువంటి దాంట్లో అందుకనే నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పడం మాని నేను చెప్పినటువంటి డిస్టిలరీస్ మీద ఎంక్వైరీ చేయించి, నేను చెప్పినటువంటి కంటైనర్ టెర్మినల్ మీద విచారణ చేయించి, నేను చెప్పినటువంటి మీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు, బలవంతపు వస్తువులు ఏదైతే ఉన్నాయో కంపెనీలకు సంబంధించి వాటిల మీద విచారణ చేయించి, అదేవిధంగా ఫ్లై యాష్ బల్కర్ల మీద విచారణ చేయించి, శాండ్కి క్వారీకి సంబంధించి గ్రావెల్కి సంబంధించినటువంటి క్వారీల మీద విచారణ చేయించి, లేఅవుట్ల దగ్గర డబ్బులు ఎమ్మకొట్టుడు కొట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పెడుతున్నట్లు దాని మీద విచారణ చేయించి. కాబట్టి ఈ పోరాట యోధుడు ధర్మల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి పోయాడు. ఆ ధర్మల విద్యుత్ కేంద్రాలకు పాపం అందరూ ఏదో కమ్యూనిస్టులు అందరూ కలిసి చేస్తున్నారు పోరాటం. పెద్ద జెండా ఎత్తకపోయాడు. వాళ్ళు మన చిన్న చిన్న జెండాలు కదా అని ఆ జెండాలని తీసుకొచ్చి ఈ జెండా, ఈ పాపం సోమిరెడ్డి పెద్ద జెండా కదా అని సోమిరెడ్డి జెండా నీడలో పెట్టారు. వాళ్ళు మొత్తం తీసిపోయి వాళ్ళ దగ్గర కూర్చొని అమ్మకు నూకేడు అమ్మి క్యాష్ చేసుకున్నాడు. ఎప్పుడే చెప్పాడు సారా ఉద్యమం అని. అప్పుడు నీకింత పనితనం ఉందని ఎవరు గుర్తించుంటే ఆ రోజే బేర సారా జరిగి సారా ఉద్యమాన్ని కూడా ఎవరు ఒక లెక్కర్ కాంట్రాక్టర్కి అమ్మ నూకుండేవాడు. ఆ రోజుకి నీలో ఇంత పరిణితి, ఇంత శక్తి, ఇంత యుక్తి, ఇంత చావ, ఇంత కండబలం, ఇంత గుండె బలం ఉన్నాయనేటువంటిది తెలియలే పాపం. నిన్ను ఎవరు కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే రాజకీయాల్లోకి రాలేదు కదా, అప్పటికి నీ ప్రావీణ్యం ప్రజలకు తెలియదు కాబట్టి, వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు కాబట్టి పాపం నువ్వు ఆ రోజు దాని ఏదో ఉద్యమాన్ని ముందు పెట్టి నడిపించావు. లేకపోతే దాన్నే ఆమోగ నూకుండేవాడు, దాన్నే ఎమ్మేసి ఉండేవాడు. ఇది సారా ఉద్యమంతోనే నీ అమ్ముడు కార్యక్రమం ప్రారంభమైండేది ఈ జిల్లాలో. కాబట్టి తర్వాత ధర్మల విద్యుత్ కేంద్రాలు వచ్చినా ఏదొచ్చినా సరే ఎవడో ఒకటి చెప్పండి నిన్న, ఏంద్రా నాయన పరిస్థితి అంటే ఏమీ లేదు సార్, సాధారణంగా కళాకారులు ఏం చేస్తారంటే ఏదన్నా కళను ప్రదర్శించిన తర్వాత దుప్పటి పరిస్థితి కూర్చుంటాడు. అట్లా సోమిరెడ్డి పని ఏంటంటే దుప్పటి పరిస్థితి కూర్చొని ఉన్నాడు. ఎల్కిలు అయిపోయినాయి మీరు కానీ నేను చెప్పి దుప్పటి పరిస్థితి దుప్పటి మీద కూర్చొని ఉంటే ఎవడన్నా వస్తే ఆ దుప్పటి మీద వేసిపోండి అని చెప్పినాను. కళాకారుడు చేసే పని ఏంది, ఎవడన్నా ఒకటి మామూలుగా ఏదన్నా ఒక ప్రదర్శన ఇస్తే ఆ ప్రదర్శన అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పేద కళాకారులు కానీ యాచకులు కానీ దుప్పటి ఒకటి పరిస్థితి కూర్చుంటారు. అంటే నేను ప్రదర్శించినటువంటి దాని మీద ఏమని అట్టా అయ్యా నేను ఏదో ఎన్నికల్లో గెలిచాను, నేను నా ప్రదర్శనకి మీరందరూ ఇచ్చోధికంగా సహాయ సహకారాలు అందించండి అని చెప్పి కాకపోతే పాము వాళ్ళు అర్థిస్తారు, నువ్వు బెదిరిస్తున్నావు అని పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి. వాళ్ళు అర్థిస్తారు అయ్యా ఏంటి అని ఏదన్నా దానం చేయండి అని, నువ్వు ఇస్తావా ఇవా లేకపోతే నేను అంత చూడమంటావు, బెదిరించి అంత ఇచ్చుకుంటున్నావు, అంతే తేడా. కాబట్టి ఎన్నికల్లో గెలిచావు, దుప్పటి పరిచేసావు, వాటికి సంబంధించినటువంటి దాంట్లో అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నీకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ చిత్తశుద్ధి ఉంటే నేను ఈరోజు ఆరోపించినటువంటి అంశాల మీద విచారణ చేయించి దీంట్లో ఎందుకంటే ఈరోజు నీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ప్రభుత్వం మారచ్చు. గతంలో కూడా నువ్వు చేసినటువంటి ఇబ్బందులకి ఆ రోజు నీరు చెట్టు కింద నువ్వు దోచుకున్నావు. ఏ విధంగా దోచుకున్నావో నాకు తెలుసు. ఎందుకంటే నీకు ఇచ్చింది మాన్యువల్ రేట్, నువ్వు చేసింది మిషన్లతో. తెలిసిన తర్వాత తెలియనటువంటి వాడు కాదు, నీలాగా పెద్ద చదువు చదువుకొని చీఫ్ ఇంజనీర్ స్థాయి అవుతుందా, నేను ఏదో మామూలుగా బీటెక్ చదువుకున్నటువంటి సివిల్ ఇంజనీర్ నేను. కాబట్టి నాకు అంత మాత్రం తెలియకపోలే. కాకపోతే ఆ కాగితాలన్నీ తీసుకొస్తే ఉద్యోగస్తులు నా దగ్గరికి వచ్చి సార్ ఏదో చెప్పారు చేశాం పొరపాటు, ఈరోజు మేము దానివల్ల లబ్ధి పొందింది ఏమి లేదు, మా చేత చేయించారు లబ్ధి పొందాం, ఈరోజు మీరు దీని మీద చర్యలు తీసుకుంటే మా కుటుంబాలు వీధిని పడతాయంటే ఆ ఉద్యోగుల శ్రేయస్సును చూసి ఆ ఉద్యోగస్తుల ముఖం చూసి ఒక్క దాని మీద కూడా ఎంక్వైరీ వేయించలేదు. ఆ రోజు నువ్వు దోచుకున్నావు, నీరు చెట్టు మీద నిన్ను గతంలో చెప్పాం, కానీ ఎందుకు విచారణ వేయించలేదు అంటే వాళ్ళ పాపం ఆ ఉద్యోగస్తుల ముఖం చూసి విచారణ చేయించలేదు. అందుకని ఈరోజు మరలా ఉద్యోగస్తులు ముందుగానే చెప్తున్నాం ఇటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ.
మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.